हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल నేను బాగున్నాను మీరు బాగున్నారని ఆశిస్తున్నాను। ఈ రోజు వీడియోలో ఎలక బారి నుంచి ఈజీగా ఎలా తెప్పించుకోవాలో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం। ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఒక టిప్ ఫాలో అయ్యాను, చాలా చక్కగా పనిచేసింది। ప్రతి ఒక్కరికి అది చాలా బాగా ఉపయోగపడుతుంది। మన ఇళ్ళలోకి ఎలక వచ్చిందంటే మన టెన్షన్ అంతా ఇంత కాదు, చాలా టెన్షన్ పడతాం। ఎందుకంటే బట్టలు కొరికేస్తాయని, విలువైన వస్తువులు కొరికేస్తాయని, ఇంకా ఆ టెన్షన్ అన్నది వర్ణించలేమన్నమాట। అలాంటి టెన్షన్ మీరు పడుతున్నట్లయితే ఈ టిప్తో చెక్ పెట్టేయచ్చు। చాలా సింపుల్ టిప్, ఈజీ టిప్। ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా వాటర్ తీసుకున్నాను, అలాగే మన ఇంట్లో ఎప్పుడు అవైలబుల్గా ఉండే రైస్ కొంచెం తీసుకున్నాను। తర్వాత ఇక్కడ రాగులు తీసుకోవడం జరిగింది, రాగులు లేనివారు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు। నెక్స్ట్ వచ్చి సున్నం తీసుకున్నాను। ఈ సున్నం చాలా బాగా పనిచేస్తుంది। మన ఇళ్లలో మారుమూలలో ఎక్కడ నక్కి ఉన్న ఎలకైనా సరే బయటికి లాగి మరీ చంపుతుంది ఈ రెమెడీ। మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రెమెడీని చూసేద్దాం। ముందుగా ఒక చిన్న స్పూన్ తీసుకొని ఆ చిన్న స్పూనుడు రైస్ తీసుకోవాలి। తరువాత అర చెంచాతో రాగులు వేసుకుంటున్నాను। ఈ రాగుల బదులు పెసరపప్పు కూడా చాలా బాగా పనిచేస్తుంది, పెసరపప్పు యూజ్ చేయండి రాగులు లేని వాళ్ళు। తరువాత అదే స్పూన్తో ఈ సున్నం తీసుకోవాలి। ఇలా 3 పదార్థాలు ఒక బౌల్లో వేసుకొని, నేను 4 చుక్కలు వేసినట్టున్నాను, 4 చుక్కలు నీళ్లు వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి। చపాతీ పిండితో ముద్ద ఎలాగైతే కలుపుతామో అలాగా ఈ ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి। మొత్తం మిశ్రమం అంతా బాగా కలిపి ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకోవాలి। ఈ కలిపి బాల్లా చేసే ప్రాసెస్ చాలా స్పీడ్గా చేసుకోవాలి, ఎందుకంటే మనం వేసింది సున్నం కాబట్టి చేతులు పొక్కే ప్రమాదం ఉంది। త్వరగా మనం ఉండ మాదిరిగా చేసుకుంటే సరిపోతుంది। వాటర్ వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని ఉండ అయ్యేంత నీరు మాత్రమే వేసుకోవాలి, అంటే కొన్ని చుక్కలే ఈజీగా సరిపోతాయి। ఇలా ఉండ చేసుకున్న తర్వాత ఈ ఉండను ఏదైనా అవసరం లేని మూతలో పెట్టుకోవాలి। ఇలా పెట్టుకుంటే మన ప్రాసెస్ చాలా అయిపోయినట్లే। ఇలా ప్లాస్టిక్ మూత కానీ ఇంట్లో ఉపయోగపడని మూత ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు। ఇలా మూత మీద పెట్టుకుంటే సరిపోతుంది। ఈ ఉండ ఎండనవసరం లేదు, ఇలా తడిగా ఉన్నప్పుడే మనం ఎలక ఎక్కడెక్కడైతే తిరుగుతుందో ఆ ప్రదేశాల్లో పెట్టుకుంటే సరిపోతుంది। మీకు 2-3 ఎలకలు ఉన్నాయి అని అనుకుంటే ఇలాంటి ఉండలు 3-4 తయారు చేసి 3-4 ప్లేసుల్లో పెట్టుకోవాలి। మా ఇంట్లో అయితే ఒకే ఎలక తిరుగుతుంది, అది కూడా చాలా చిన్నపిల్ల అన్నమాట। ఇక మేము టెన్షన్ ఎక్కువ ఫీల్ అవ్వలేకపోతున్నాము, అందుకని కంపల్సరీ ఇంకా ఈ రెమెడీ ఫాలో అవ్వాల్సి వచ్చింది। నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే ఆ ఉండ అయితే లేదు। మనం పెట్టిన ఉండ మెత్తగా ఉంది కాబట్టి, అంటే తడితడిగా ఉంది కాబట్టి అది వేరే ప్లేస్కి తీసుకెళ్లకుండా ఇక్కడికి వచ్చే తినేస్తుంది, మనం ఎక్కడ పెట్టామో అక్కడే తినేస్తుంది। ఇదే ఉండని మనం ఎండలో పెట్టి డ్రై చేసి ఒక డబ్బాల్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చు, కానీ ఎలకలు పదే రావు కదా మన ఇంట్లోకి అలా స్టోర్ చేసి పెట్టుకోవడానికి। ఇలా చపాతీ ముద్దలా ఉంటే అవి వేరే ప్లేస్కి పట్టుకెళ్లకుండా మనం ఎక్కడ పెట్టామో అక్కడే తినేయడానికి అవకాశం ఉంటుంది। మనకి రిజల్ట్ అనేది నెక్స్ట్ డేనే మనం చూడొచ్చు। మనం సున్నం వేసి ఈ ఉండను తయారు చేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది వస్తుంది। చూస్తున్నారు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగా నేను పెట్టిన 4 అడుగుల దూరంలో ఇవి మీషో నుంచి నేను ఆర్డర్ చేసుకున్న వస్తువులు ఇలా టబ్లో పెట్టి పెట్టడం జరిగింది। ఆ పక్కన చనిపోయి ఉందన్నమాట। మార్నింగ్ లేచి చూసేటప్పటికి మేము మార్నింగ్ లేవగానే చూడలేదు, 8:30-9 ఆ టైంకి చూసాము। ఏదేమైనా ఇంట్లో ఎలకుంటే మాత్రం ఆ టెన్షన్ వేరే లెవెల్లో ఉంటుంది। ఈ టిప్ను ఫాలో అయ్యి చూడండి, చాలా రిలీఫ్ అవుతారు। ఏ మారుమూల ఎలక ఉన్నా సరే తప్పకుండా ఇలా చనిపోవడం జరుగుతుంది। మంచి యూజ్ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, వాచ్ చేయండి। మరొక వీడియోలో కలుద్దాం।